అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరామ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి అరుణ్ యోగరాజ్కు ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. చూడగానే ఆకట్టుకునేలా ప్రతి ఒక్క భక్తుడు తన్మయత్వంతో మురిసిపోయే అద్భుతమైన బాలరాముణ్ణి చెక్కారు శిల్పి యోగిరాజ్. బహుశా ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరేమో అని ఆయన అన్నారంటే అది నిజమే. మరి ఎంతో కఠోర దీక్షతో రామ్ మందిర్ ట్రస్ట్ అప్పగించిన పనిని పూర్తి చేశాడు. తాను రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ప్రతిరోజు ఓ కోతి వచ్చి పలకరించి వెళ్లేదని చెబుతున్నాడు అరుణ్ యోగిరాజ్. అయోధ్యలో రామ్లల్లా విగ్రహం తయారు చేయడానికి మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎంతో కష్టపడ్డాడు. వేల ఏళ్ల వరకు చెక్కు చెదరని కృష్ణశిలతో బాలరాముణ్ణి అందంగా తీర్చిదిద్దాడు. తను విగ్రహం తయారు చేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలను మీడియాతో పంచుకుంటున్నాడు అరుణ్. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో తన ఇంటికి ప్రతిరోజు ఓ కోతి వచ్చేదట. పెద్దగా అరుచుకుంటూ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చి అరుణ్ణి బాలరామ విగ్రహాన్ని చూసి వెళ్లిపోయేదట. అంటే ఆ హనుమంతుడే వచ్చి తనను పరీక్షించాడని అంటున్నాడు యోగిరాజ్. అయోధ్యలో బాలరామ్ ప్రతిష్ఠ జరిగిన 2వ రోజున కూడా ఓ వానరం నేరుగా గర్భగుడిలోకి వచ్చింది. రాముణ్ణి దర్శించి చుట్టూ తిరిగి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయినట్లు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు. రాముడి గురించి భజనలు జరుగుతున్నా, రాముడి విగ్రహాలు ఎక్కడ ఉన్నా అక్కడికి హనుమంతుడు కోతి రూపంలో వస్తాడని హిందువులు నమ్ముతుంటారు. బాలరాముడి విగ్రహం తయారు చేసి అయోధ్య రామమందిర తీర్థ ట్రస్ట్ కి అప్పగించిన తర్వాత ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకోవడం సంతోషంగా అనిపించింది అంటున్నారు శిల్పి అరుణ్ యోగిరాజ్. గర్భగుడిలో రాముడి ప్రతిష్టాపన అయిపోయాక తన బాధ్యత తీరిపోయిందని చెప్పాడు. వేరే పనిలో రోజుకు 10-12 గంటలు కష్టపడుతున్నట్లు చెప్పాడు. బాలరాముడు విగ్రహం తయారు చేసే సమయంలో 9 నెలల పాటు మిగతా ఎలాంటి పని ఒప్పుకోలేదన్నాడు. 100% రాముడి విగ్రహం తయారీపైనే దృష్టి పెట్టానన్నాడు. దానివల్ల తనకు మానసిక ప్రశాంతత లభించిందని చెప్పాడు. అరుణ్ యోగిరాజ్ MBA చదివిన తర్వాత తన 5 తరాల పూర్వీకుల నుంచి వస్తున్న కుటుంబ వృత్తి శిల్పాల తయారీని చేపట్టాడు. బాలరామ్ విగ్రహ తయారీ తర్వాత యోగిరాజ్కు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా చాలా ఏరియాల నుంచి అతనికి ఆర్డర్స్ వస్తున్నాయి.